వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సిఐడి విచారణ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సిఐడి అధికారుల దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే తమకు ఎందుకు విచారణకు పిలవలేదని ప్రశ్నించారు. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న వారిని ఎందుకు విచారించలేదని నిలదీశారు. చంద్రబాబును సంతృప్తిపరచడం కోసమే తనను విచారణకు పిలిచారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి అధికారులు తలొగ్గారని అన్నారు. ఉన్నాయన్నారు కదా, గజ దొంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా. పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి అర్థిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు. నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది. నన్ను పిలిచినారు, మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాంలో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు?